హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చీకు మిల్క్ షేక్ సపోటా జ్యూస్ని జ్యూస్ షాప్లో అమ్మే విధంగా ఎలా తయారు చేస్తారో మీకు చూపించిపోతున్నాను. దానికి నేను ఒక పెద్దవి 6 వరకు సపోటాలను తీసుకుని వాటర్లో వాష్ చేసుకుని వాటి పీల్ తీసేసి శుభ్రం చేసుకుని గుజ్జుని వేరు చేసుకోవాలి. గింజల్ని అవి తీసేసి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా లోపల పుచ్చులు అవి ఉంటాయి కదా, కొంచెం పాలు కింద అవి ఉంటాయి, అవన్నీ తీసేసుకుని క్లీన్ చేసుకుని మనం ఈ సపోటాలని గుజ్జుని వేరు చేసుకుని ఇలాగా ఈ జ్యూస్ కోసం అయితే వాడాలండి. ఇలాగా ఈ పలుపుని అంతటిని, మెత్తని పలుపుని విడిగా తీసుకోవాలి. నేను ఒక పెద్ద సైజు 6 సపోటాలను అయితే తీసుకున్నానండి. నాకు ఒక కప్పు వరకు వచ్చినవి. వీటిని ఇలాగా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక లీటర్ పాల ప్యాకెట్ని ఫ్రీజ్ చేసుకున్నానండి. లీటర్ పాలు అవసరం లేదు, ఒక పావు లీటర్ పాలు వరకు నేను ఐస్ క్యూబ్ని ఇందులో వేసుకుంటున్నాను. ఒక పావు లీటర్ పాలు మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే దీనికి సరిపోతాయండి. నేను పచ్చిపాలనే తీసుకున్నానండి. జ్యూస్ సెంటర్ వాళ్ళు ఎలా అయితే చేస్తారో అదే విధంగా మీకు ఈ జ్యూస్ చేసి చూపించబోతున్నాను. ఈ జ్యూస్ చాలా అంటే చాలా బాగుంటుందండి. దీనికి ఒక పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలండి. పావు కప్పు అయితే కరెక్ట్గా, ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఈ జ్యూసు ఒక నలుగురికి సరిపోయేలాగా వస్తుందండి. ఒక 4 గ్లాసెస్ వరకు జ్యూస్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, చక్కగా చీకు మిల్క్ షేక్ సపోటా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఇలాగా సర్వ్ చేసేసుకుంటామే. ఇలా చేసుకున్నట్లయితే చక్కగా హెల్తీగా చాలా బాగుంటుంది. మనకి బయట ఎలాగా చేస్తారో తెలియదు కదా, మనం ఇలాగా ఇంట్లో హెల్తీగా పిల్లలకి అవి ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. జ్యూస్ సెంటర్ వాళ్ళు ఇలాగా ప్రోటీన్ పౌడర్ అయితే వేస్తారు కదా, ఆ స్టైల్లో నేను కొంచెం హార్లిక్స్ని అయితే వేసుకున్నానండి పైన. జ్యూస్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగ ఇంట్లో పిల్లలకి ఈ వేసవికాలంలో మధ్యాహ్నం చల్లగా ఈ జ్యూస్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకి హెల్తీగా చేసి పెట్టిన ఫీలింగ్ అయితే వస్తుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, ఈ ఏప్రిల్ 30th వరకు గివ్ అవే అని అనౌన్స్ చేశాను కదా, ఈ ఏప్రిల్ 30 వరకు మంచి మంచి కామెంట్స్ చేయండి, గివ్ అవేలో పాల్గొనండి. నేను ఏప్రిల్ 30ని ఒకళ్ళ పేరు అనౌన్స్ చేస్తాను. గివ్ అవే అయితే ఇస్తాను ఏప్రిల్ 1కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.